అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యెహోవా రక్షణ మీరు చూస్తారు. ఎలా అంటే ఊరుకుండుట వలన మనము విజయము పొందాలంటే మనము ఊరుకుండి చూడాలి. ఆ విధంగా ప్రవక్తలు బైబిల్లో యుద్ధాలు జరిగేటప్పుడు దేవుడు ఆ ప్రవక్తలకు ఏదైతే సెలవిస్తాడో అదే వాళ్ళు పాటిస్తూ గొప్ప విజయాలను సాధించినట్లుగా వాక్యంలో మనము అనేక పర్యాయములు చూడగలం. కాబట్టి నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా విని, ఈ రోజున మీకు విజయము రాలేదు, ఆలస్యం అవుతుంది, దొరకలేదు అని మీరు ఆలోచిస్తున్నారా? నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. మనం విజయం సాధించాలి అంటే ఎదుటివాడు మనల్ని ఎంత రెచ్చిపోయి మాట్లాడినా ఊరుకుంటే చాలు. ప్రభువు మన పక్షంలా వారితో యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. అయితే మోషే కూడా ఇజ్రాయేల్ ప్రజలతో అదే అన్నాడు, మీరు ఊరుకుండుట వలన యెహోవా రక్షణ మీరు చూస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అది చాలా భయంకరమైన సమస్య, మామూలు సమస్య కాదు. మనము బాగా ఎరుగుదుము, ఎదుట ఎర్ర సముద్రము, వెనుక ఎక్కడికి పరిగెత్తలేం. 600 రథాలతో ఐగుప్తీయులు ఇజ్రాయెల్ ప్రజలను వెంబడిస్తూ ఉన్నారు. చాలా భయంకరమైన సమస్య. ఆ కష్ట పరిస్థితుల్లో ప్రతి వాడి గుండెలో కూడా చావు భయం ప్రారంభము అయిపోయింది. అప్పుడు అన్నారు మోషేతో, ఏమంటున్నారంటే, ఐగుప్తులో చనిపోతే మాకు సమాధులు లేవా? ఉన్నాయి, కానీ ఇక్కడికి తీసుకొచ్చావు ఎటు కాకుండా. ఎదురు ఎర్ర సముద్రము, వెనుక ఐగుప్తు సైన్యము మమ్మల్ని వెంటాడుతున్నారు. ఏంటయ్యా మోషే అని మోషే మీద సనుగుడు గునుగుడు ప్రారంభమైంది. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు సనుగుతూ ఉన్నారు, మోషేను ఎదురాడి మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఐగుప్తుల్లో ఉంటే బాగుండేది, ఆడ సమాధులు ఉన్నాయి అక్కడ, కానీ నీవు ఎటు కాకుండా మమ్మల్ని తీసుకొచ్చావు, ఇక్కడ చంపుతున్నావు అని మోషేను వాళ్ళు పదే పదే అడుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు మరి మోషేతో అన్నారు, భయపడకండి, మీరు ఊరుకుంట వలన యెహోవా రక్షణ మీరు చూసెదరు. నిజమే దేవుని బిడ్డలారా, కొన్ని విషయాల్లో మనము దేవుని బిడ్డలమైన మనము ఊరుకుండి ఆ దేవుని యొక్క రక్షణను చూడాలి. అదేవిధంగా మరి మోషే భక్తుడు ఆ ప్రజలతో అంటున్నాడు, అంతేకాకుండా ఏ సమస్య అయినా భార్య ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, ఇతరుల ద్వారా కానీ మనకొచ్చే ఏ సమస్య అయినా మీరు ప్రార్థించే బిడ్డలు గనుక ఊరకుంట వలన యెహోవా రక్షణ మీరు కూడా చూస్తారు. అలనాడు ఇజ్రాయెల్ ప్రజలు చూశారు, ఇప్పుడు మీరు కూడా చూస్తారు. ఏం జరిగింది? ఎర్ర సముద్రంలో పాయలు చేసే శక్తి దేవుడు మోషే ప్రవక్తకి ఇచ్చాడు. అంతమంది ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రంలో నుండి ఆ పాయలైపోయిన దారిలో నుండి నడుస్తూ వచ్చారు. ఇటుప్రక్కల నీరు, ఇటుప్రక్కల నీరు, ఏ హానియు వారికి కలగలేదు అని వాక్యం అంటూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే ప్రకారము మీకు ఎలాంటి సమస్య, ఎంత భయంకరమైన సమస్య, ఎంత కష్టం వచ్చినా దేవుని మీద ఆధారపడండి. దేవుడు మీ మార్గాలను సరళపరుస్తాడు. అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది. ఏమంటుందంటే, అదే మనము నేర్చుకోవాలి. బైబిల్లో ఏమైతే వ్రాయబడిందో అది మనం నేర్చుకున్నట్లయితే మన భవిష్యత్తు బాగుంటుంది, మనకు ధైర్యం వస్తుంది, ఆ దేవాతి దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది. అలనాడు ఇజ్రాయెల్ ప్రజలకున్న దేవుడు మనకు ఉన్నాడు. ఊరకుండుట వలన మీరు యెహోవా రక్షణను చూచెదరు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.